భారతదేశంలో అంటాని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో క్రైస్తవ సావుకులతో బిజినెస్లు చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూల ద్వారా క్రైస్తవ్యానికి హిందుత్వానికి మధ్యలో ఉండి వార్తలుగా పనిచేస్తున్నామంటూ ఇద్దరు వైపున రగడలు లేపి టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూల ద్వారా ఇంకా కక్షలు పెంచుతున్నటువంటి ఈ ఛానల్స్ ఒకసారి ఈ ప్రోమో చూద్దాం. చూసిన తర్వాత కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. సహాయంతోనే చదువుకున్నాడు. ఎవరి మనోభావాలు దెబ్బతిని టైటిల్ తోనే దెబ్బతింటాయి కదా. భారతదేశంలో అంటాని వాళ్ళు ఎవరు? మమ్మల్ని అంటుకోవచ్చు అంటుకోకూడదు చెప్పడానికి మీరెవరు? అప్పటి వరకు మామూలుగానే ఉన్నారు కదా అందరూ, కాషాయ దళం అంతా. ఒకేసారి 20% ఉన్న అంటరాని వాళ్ళు అనగానే జై శ్రీరామ్ అని కేకలు పెడుతున్నారేంటి? రాధా మనోహర్ దాస్ మాలన నువ్వు బీఫ్ తింటావా? అడ్జస్ట్ మాట్లాడు. ఒకదానే ఉంటావా? పిల్లలు ఏడున్నా మరి? ఆమె తమిళనాడులో. నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? ఇంట్లో ఉంటున్నావా? మరి ఎట్లా తినడానికి? ఎట్లా? కంట్రోల్ బియ్యం 12 కిలోలు వస్తాయి, అవి తినే బతుకుతున్నావు. ఓకేనా? 2000 పింఛన్. ఓకే. అయితే మన సాల్మన్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి మనకి ఒక వారం రోజులు సరిపోయే నీకు నూనెలు పప్పులు ఉంటాయి కదా, బియ్యము అన్నీ కూడా, సబ్బులు అన్నీ ఉంటాయి. అది మీకు సపోర్ట్ చేద్దామని వచ్చినాం సిఆర్ నగర్. దీంతో పాటు ఇంకా కొంతమంది కూడా చేస్తున్నాము. ఇప్పుడు నీకు ఇష్టం. ఓకేనా? సంతోషమేనా? తీసుకోండి, అర్జున్ తీసుకోండి. మళ్ళీ మీకు ఫర్దర్లో ఏదైనా అవసరం ఉండి కష్టం బాధ మీకు ఏదైనా వస్తే ఒకవేళ ఈ ఫౌండేషన్లో మీకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మేము చేస్తాం. సరేనమ్మా? ఎప్పుడు అన్నోళ్ళని గుర్తు పెట్టుకోండి. ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి చెప్తాము. సిస్టర్ని కూడా కాదండి, వీరుంటే ఎప్పుడన్నా మన దగ్గరికి రండి. ఓకేనా? సరేనమ్మా? ఓకే. ఇప్పుడు మీకు అది ఇచ్చేస్తాం, రండి. ఈ ప్రాంతంలో ఇలాంటి వాళ్ళందరినీ కూడా సెలక్షన్ చేసి మరి కొంతమందికి గ్రాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కనుక ఈ రోజున మరి అమ్మని పేరే పేరమ్మా చూశారు కదా. అటువైపున హైందవ్యాన్ని, ఇటువైపున క్రైస్తవ్యాన్ని, అలాగనే సావుకులందరితో కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ప్రతి ఛానల్లో కూడా రగడలు లేపుతూ వ్యూస్ ద్వారా ఏమండి కలెక్షన్ చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఈ టీవీ న్యూస్ ఛానల్స్ చేయండి, చర్చ చేయండి, మంచిదే. కానీ మీ వల్ల క్రైస్తవ్యానికి ఏమైనా లాభం ఉందా? అంతేకాకుండా హైందవ్యానికి ఏమైనా లాభం ఉందా? ముస్లిమ్స్ ఆ యొక్క మతానికి ఏమైనా లాభం ఉందా? లేకుంటే భారతదేశానికి ఏమైనా లాభం ఉందా? ఎక్కడికి చూసినప్పటికీ కూడా ఇటువైపున మరలా ఇటువైపున లేపుతారు. ఇలా మధ్యలో ఉన్నటువంటి సావుకులను లిస్ట్ ద్వారా, అంటే కొంతమంది వ్యక్తుల ద్వారా తిట్టిస్తూ ఉంటారు, పోటీ పడేస్తూ ఉంటారు. ఇప్పటివరకు కూడా ఛానల్స్లో ఇదే ప్రచారం జరుగుతూ ఉంది. ఒక రెడ్ టీవీయే కాదండి, సిగ్నేచర్ స్టూడియో కానివ్వండి, ఏమండి చాలా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో ప్రత్యేకంగా ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి పాస్టర్ని ఇంటర్వ్యూ చేయటం, పాస్టర్ గారు హైందవం మీద గర్జించినట్టుగా మాట్లాడటం, ఆ తర్వాత మళ్ళీ హైందవ వక్తలను తీసుకొచ్చి క్రైస్తవం పైన ఇలాగ మాట్లాడించడం అనేది ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా మీకు? కేఆర్ టీవీ క్రాంతి గారి ద్వారా స్టార్ట్ అయింది. దీనికి కారకులు ఎవరు అంటే మరి హమారా ప్రసాద్ గారు కారకులు. వారే ఈ విషయాన్ని ముందుగా లేవనెత్తారు. పాస్టర్లను కూడా ఇంటర్వ్యూ చేసే దమ్ముంది అన్నట్టుగా మాట్లాడారు. తద్వారా ఆ కార్యక్రమం విజయప్రసాద్ రెడ్డి గారితో స్టార్ట్ అయింది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా చూసుకున్న తర్వాత మనం ముందుకు సాగుదాం. మరొక వీడియోని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మొదలు పెట్టింది ఎవరు నన్ను చెప్పనివ్వండి సార్. మీకు రాధా మనోహర్ దాస్ తెలుసు కదా,
రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు? తెలుసు. బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని లంజల బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? సార్ ఒక్క నిమిషం, బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? చెప్పిన పాయింట్ అంటే మీకు హిందువుల గురించి మాట్లాడితే కోపం వస్తుంది కాదండి. మీరు రాధా మనోహర్ దాస్ ఇలా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు మీరు? విన్నాం. మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు అదే నేర్పిందా రామాయణం? మీకు అదే నేర్పిందా భారతం? ఒక్క నిమిషం. సరే ఇంకో విషయం అడుగుతున్నాను. కరుణాకర్ సుబ్బున యేసుక్రీస్తు టాపిక్ మీరు తీశారు. వినండి సార్, మీరు మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం సార్. వినండి సార్, ఒక టాపిక్ మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ దాటిన తర్వాత అర్ధరాత్రి వరకు కూర్చుంటాను నేను. ఇక్కడి నుంచి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోను. తప్పకుండా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి, వచ్చిన వాడు ఎవడైనా పర్లా ముందు బొట్టు పెట్టి ఎదురుగా కూర్చొని మాట్లాడు. నాకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం లేదు. నేనేమి రాగానే యాంకర్ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం రాగానే ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. చూస్తారు కదా, ఇక్కడ సహోదరుడు ఉపేందర్, సిగ్నేచర్ స్టూడియో ఉపేందర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అజయ్ బాబు గారు అక్కడ ఉన్నారు. ఏమండి, మరి కొన్ని ప్రశ్నలు అతను లేవనెత్తాడు. ఎవరు? అజయ్ బాబు. అతని మాటల్లో ధైర్యము ఉండొచ్చు, ధైర్యంగా బోధించుతాడు, ధైర్యంగా చెప్పగలుగుతాడు, నిజాన్ని ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి ఒక మంచి దైవజనుడు. సో అలాంటి దైవజనులు తీసుకొచ్చి మీరు మీ కలెక్షన్ కోసము అతనిలో ఉన్నటువంటి ఫైర్ని, అంటే వాస్తవ్యాన్ని బయట తీసుకొచ్చినప్పుడు చాలామంది తనను తిడతామని, కొడతామని, చంపేస్తామని అని చెప్పేసి చాలామంది వీడియోస్ పెడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. కింద కామెంట్లు కూడా చూడండి, కామెంట్ల వర్షం కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ సమయంలో మరి నిజంగా మీ ఛానల్స్కి కనుక, ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఛానల్స్ ఉన్నాయో, నిజంగా మీరు కనుక ఖచ్చితమైనటువంటి ఇంటర్వ్యూ చేశాము అని అనిపించినప్పుడు ఏం చేయాలి అంటే, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే క్రైస్తవ్యాన్ని లోటుపాట్లు సరిచేసుకునేటట్టుగా చేయాలి. హైందవ్యంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే హైందవ్యం ప్రక్షాళన నిలబడినటువంటి మీరు ఆ లోటుపాట్లు సరి చేయాలి. ఇంకొకసారి ఆ డిస్కషన్ రాకుండా చూడాలి. ఓకేనా? సో అక్కడ చెప్పాడు ఈ మాట. ఏం చెప్పాడంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు సో బ్రాహ్మణ్స్ ఇచ్చినటువంటి డబ్బుతో చదువుకున్నాడు అని చెప్పాడు. అంతేకాకుండా ఎవరికి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తూ, మరి దెబ్బతినే మనోభావాలు ఎవరు దెబ్బతింటాయి మీకు తెలుసు అని మాట్లాడుతూ, మీరు బీఫ్ తింటారంటే అక్కడ ఉన్నటువంటి యాంకర్ చెప్పాడు నాకు ఇష్టం ఉంటే తింటాను అన్నాడు. అంటే ఇలాంటివన్నీ కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టేటట్టుగానే ఉంటాయి ఇప్పుడు. కాబట్టి మరి మీరు ఏం సరి చేశారు అక్కడ? అంటే ఏం సరి చేశారు మీరు అక్కడ? ఏం చక్కబెట్టారు మీరు ఇప్పుడు అక్కడ? ఏం లేదు కదా. ఇప్పుడు టీవీ న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని తీసుకొచ్చి దాన్ని క్లియర్ చేయాలి కదా. ఇప్పుడు బైబిల్లో ఒక విషయం తప్పు ఉందనుకోండి, ఆ తప్పును తప్పుగా చేసి ఎదుటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి వచ్చాడు, హైందవుడో ముస్లిమో ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, ఆ తప్పును కూడా తప్పుగా చేసేసి క్లారిటీ ఇచ్చి సమాజానికి ఒక మంచి మాటను తీసుకురావాలి కదా. దేశానికి కొంచెం లాభం ఉంటుంది. మీ వల్ల దేశానికి ప్రయోజనం లేదు, మీ వల్ల క్రైస్తవ్యానికి ప్రయోజనం లేదు, లేకుంటే మీ వల్ల హిందుత్వానికి కూడా, ముస్లిమ్స్ కూడా, ఏ మతానికి కూడా ప్రయోజనాలు లేవు. కానీ మీకు మాత్రం ఫుల్ ప్రయోజనం ఉందండి. ఎందుకంటే మీరు యూస్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. సరే చూద్దాం. మరి కొన్ని ప్రశ్నలు ఇక్కడ మరి లేవనెత్తడం జరిగింది యాంకర్ ఉపేంద్ర గారికి. మరి యాంకర్ ఉపేంద్ర గారు ఏమన్నా తీర్చారా? ఏమన్నా తీర్చగలిగారా? తీరుస్తారా? పోనీ మరి అడిగినప్పుడు సమాధానం చెప్పినప్పుడు తీర్చే హక్కు మీకుంటే, లేకుంటే ఆ ధైర్యం ఉండాలి కదా, మాట్లాడే ధైర్యం అని ఉండాలి కదా. సో చూద్దాం అతను ఏం అడిగాడో ఒకసారి చూద్దాం. బైబిల్ని బొకడా బైబిల్ అన్నాడు ఒక వ్యక్తి, రాధా మనోహర్ దాస్ అని అన్నాడు. పోనీ ఆయన అనకుండా చేయగలవా? ఆయనకి ఇంకొక మాట చెప్పి క్రైస్తవ్యాన్ని ఇంకొక మాట అనిపిస్తావు, అది చేయగలవు, కానీ ఇది చేయలేవు. ఆ తర్వాత లంచల బైబిల్ అన్నాడు బైబిల్ని అని అన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అతను అడిగావు అనుకో, అతను ఇంకొక మాట చెబుతాడు, దాన్ని స్క్రోల్ చేస్తావు, ఇలాగనే ఇంటర్వ్యూలో వేస్తావు. ఆ తర్వాత ఇంకొక మాట అడిగాడు, ఏమనంటే మరియమ్మ యేసుక్రీస్తుని ఎలా కన్నది అనే మాట తీసుకొస్తే ఆయన ఏమంటాడంటే వ్యభిచారం చేసి కన్నది అని అన్నాడు అనుకోండి. దాన్ని నువ్వు హైలైట్ చేసి పెట్టుకుంటారు, మీకు క్యాష్ వస్తుంది. ఫర్దర్గా ఇటు క్రైస్తవులు ఇటు హైందవులు మధ్యలో గొడవలు జరుగుతాయి. ఇక మరి ఇక్కడ మనం చూస్తే కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి, సో అతను ఏమన్నాడంటే ఉత్సవ బాప్తిసం పొందండి అని చెప్పేసినటువంటి మాట తను తీసుకొచ్చాడు. పోనీ ఆ మాటను వెనక్కి తీసుకునేటట్టుగా మరి మీ ఛానల్స్ చేయగలవా? ఆ మాట నేను అంటాను తప్పే అని అనిపించగలవా?
ఒకవేళ క్రైస్తవులు కూడా హైందవ్యాన్ని ఏదైనా తప్పుగా మాట్లాడితే ఆ మాట కూడా తప్పు అనిపించగలరా మరి మీరు? అది తప్పు అనిపించలేరు, ఇది తప్పు అనిపించలేరు. కానీ ఇద్దరిని కూర్చోబెట్టి మాత్రం ఏమండి ఇల్లు తగలబడుతుంటే నీళ్లకు బదులుగా కిరోసిన్ పోసినట్లుగా ముగ్గురి మధ్యలో ఏం చేస్తారంటే మీరు ఈ ఛానల్స్లో ఇదే నేనేమంటున్నానంటే మీ ఛానల్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తే నిజంగా మీరు మన దేశానికి మంచిని చూపించాలి అనుకుంటే, దేశానికి మంచి మాట, విలువ కలిగిన మాట వినిపించాలి అనుకుంటే, ఎవరు తప్పు చేస్తే ఆ తప్పును ఖండించే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఛానల్గా మీరు ఉండాలి. అప్పుడే ఆ విషయాలు వస్తాయి. మరి ఈ సమయంలో ఉపేంద్ర గారు కూడా ఇలా అడిగినప్పుడు తనకు కొంచెం బాధ అనిపించి ఉండొచ్చు. కానీ ఇలా అడిగినప్పుడు ఆ రెడ్ టీవీలో ఒక సహోదరి ఉంది, ఆమె కూడా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంది. సో మనకు కావాల్సింది ఇది కాదండి. క్రైస్తవ్యం నుండి హిందువులకు వచ్చినా, హిందువుల నుంచి క్రైస్తవులైనా, క్రైస్తవుల నుంచి ముస్లిమ్స్ అయినా, ఏమండి ఈ దేశంలో సిక్కులైనా, ఈ దేశంలో బౌద్ధులైనా, ఈ దేశంలో ఉన్న ప్రతి మతస్థులు భారతదేశంలో పుట్టినటువంటి వారే, భారతీయులు అందరూ కూడా. అయితే క్రమంగా వాళ్ళకి నచ్చినటువంటి మతంలోకి వెళ్ళొచ్చని ఆర్టికల్ 25 చెబుతూ ఉంది. ఆ సంగతి మీరు గమనించాలి. ఒక విషయాన్ని కూడా మీరు ఛానల్స్ రన్ చేయండి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. కానీ మీ వల్ల ఇంకొంచెం అవుతుంది. మీరు చూడండి, ఒక్క ఛానల్లో ఇది స్టార్ట్ అయింది. కేఆర్ టీవీ క్రాంతి గారు ఫస్ట్ అతనే చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఛానల్స్ అన్నీ అయ్యాయి. మొన్న ఒక క్రైస్తవ పిల్లలు ఒక నలుగురు వచ్చారు, యవనస్తులు వచ్చారు, ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ మేము క్రైస్తవ పక్షాన ఉన్నాం, ఎవరైనా అట్లా చేస్తే ఎట్లా చేస్తే, ఇది ఒక రభస అండి, ఇదంతా గొడవ. అంటే మీరు ఛానల్స్ ద్వారా ఏం చేస్తున్నారంటే మూలలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇగో ఇతను ఈ మాట అన్నాడని అందరికీ చెబుతున్నారు మీరు. అదే హైందవులో ఒక వ్యక్తి అన్నా కూడా ఇదిగో మీ క్రైస్తవులు ఈ మాట అన్నాడు అని చెప్పేసి అతన్ని కూడా బయటకు తీసుకొచ్చి మాకు వినిపిస్తున్నారు. సో ఇలాగనే ఏమవుతుందంటే క్రైస్తవులు హిందువుల పైన, హిందువులు ముస్లిమ్స్ పైన, ముస్లిమ్స్ హిందువుల పైన, అలాగనే ఇలా క్రైస్తవుల పైన ఇక్కడ ఏమవుతుందంటే ముగ్గురు కూడా తిట్టుకోవటం మీ అందరికీ కూడా క్యాష్ అవుతూ ఉంది. సో నేను అందుకే ఆ టైటిల్ పెట్టవలసి వచ్చింది. కాబట్టి ఇకనైనా మరి మీ ఛానల్స్ వాళ్ళు చేయండి. ఛానల్స్లో ఇలాంటి చేసేది పర్ఫెక్ట్ కాదంటలా, చేయటం మంచిదే, కానీ తప్పునుగా ఖండించండి. ఇప్పుడు ఒక మాట పలానా వ్యక్తి అన్నాడు, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేసి మీరు అడిగారు అనుకోండి, అతను ఇంకొక వర్షం చెబుతాడు. కాబట్టి ఇలాంటివి సైలెంట్గా ఉంటాయి. ఎక్కడో అన్నాడు, అది అలాగే ఉండిపోతే సైలెంట్గా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చే ఛానల్లో పెడితే ఇలా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మరి అశ్వయ్ బాబు గారికి నిండు హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. చక్కని మాట్లాడారు. ఫ్రైడ్ బ్రాండ్ అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సహోదరి, మరి అలాగనే అక్కడ ఉన్నటువంటి యాంకర్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సిగ్నేచర్ స్టూడియోలో ఉపేంద్ర గారికి కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఎప్పటికీ కూడా సామరస్యతను కోరుకోండి, సమాధానాన్ని కోరుకోండి. సమాధానమే అందరికీ ముద్దు. ఈ గొడవలు మనకు వద్దే వద్దు. చివరిగా నేను చెప్పే మాట ఒకటే, క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా, సిక్కులైనా, జైన్స్ అయినా, బౌద్ధులైనా, ఏ మతస్థుడు అయినప్పటికీ కూడా ఇంకొక మతస్థుడిని విమర్శించడం కంటే ఆ విమర్శను దాచిపెట్టుకోవడం బెటరు. అది నీ దగ్గర ఉంచుకో. ఒకవేళ నీకు నచ్చలా నీ దగ్గర ఉంచుకో. కానీ ఇలా సమాజంలోకి వెళ్ళి ఇలా ఇంటర్వ్యూల ద్వారా వెళ్ళటం ద్వారా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంది, ఎంతోమంది హృదయాలని హర్ట్ చేస్తుంది, ఎంతోమందిని కష్టపెడుతుంది. అలాంటి కష్టపెట్టే మనిషిగా నువ్వు ఉండకూడదని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.